అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మిస్ ఫౌజియా ఇస్ విత్ మీ రైట్ నౌ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే. తెలుగు మాట్లాడతారు కదా? రైట్. ఒక్కసారి ఎక్సెల్ ఎడ్యుకేషన్ సంస్థ గురించి మాకు ఒకసారి చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ఫౌజియా ఫ్రమ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ అంటే మనం అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి మేము గైడ్ చేస్తాము. సో లైక్ USA, Canada or else UK, Europe, Singapore, different countries-ni. In Europe, different countries-ni also we'll deal with them. So ala students-ni guide chesi we are going to help out them to study in abroad. ఫౌజియా గారు, వై టు స్టడీ ఇన్ యూరోప్ అండ్ యూకే అంటే ఏం చెప్తారు? UK and Europe, there is like population, like a popular designation for studies. సో అండ్ కమింగ్ టు ద స్టడీ పర్పస్ మనకు అక్కడ టాప్ బిజినెస్ ర్యాంకింగ్ స్కూల్స్ ఉంటాయి. అండ్ అఫోర్డబుల్ లైక్ రీజనబుల్ ట్యూషన్ ఫీ అండ్ కాస్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకి. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి మనకు అక్కడ. కమింగ్ టు దట్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో అఫోర్డబుల్గా ఉంటాయి. సో స్టూడెంట్ హూ వాంట్స్ టు గో విత్ ద లో లైక్ కాస్ట్ ఎవరు అఫోర్డ్ చేయలేరో వాళ్ళు మనం ప్రిఫర్ చేయొచ్చు యూరోపియన్ కంట్రీస్, ఐదర్ UK కంట్రీ, సో దట్ వీ కెన్ గైడ్ ద స్టూడెంట్స్. అంటే విచ్ కంట్రీస్ యూ డీల్ ఇన్ ఐ మీన్ యూరోప్ అని అంటే ఏం చెప్తారు? యూరోప్లో మ్యాక్సిమం మనకు సెపరేట్ లైక్ కంట్రీస్ ఐర్లాండ్ మనం చెప్పొచ్చు, ఫ్రాన్స్ ఉంది మనకి, ఇటాలీ అండ్ జర్మనీ, పోలాండ్ అండ్ లైక్ నార్మల్గా దీస్ కంట్రీస్ వీ డీల్, ఇటాలీ. ఎస్. అంటే వాట్ ఆర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ యూరోప్ అండ్ యూకే అండి? See, coming to the education system, it is very highly estimated with the wide range, excellent like institutions over there. చాలా మనకు హై రేంజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏంటంటే అక్కడ యూకేలో ఉన్న అండ్ యూరోప్ కంట్రీస్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కి వామ్లీ వెల్కమ్ చెప్పి కంఫర్టబుల్గా ఒక కంఫర్ట్ జోన్ ఇస్తారు అక్కడ. సో డిఫికల్టీస్ ఫేస్ చేయరు అక్కడ వెళ్ళి స్టూడెంట్ని కన్వీన్గా. ప్రీవియస్లో ఏంటంటే మనకు యూరోపియన్ కంట్రీస్కి వచ్చేసి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఆర్ స్టే ప్రాబ్లమ్ ఉండేది. సో ఇప్పుడు అలా ఏం కాదు, ఏ లాంగ్వేజ్ ఉన్నా లైక్ ఇంగ్లీష్ దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఓవర్ దే. అండ్ ఏంటంటే వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్, ఇండియన్ స్టూడెంట్ కాకుండా ఇంటర్నేషనల్ అక్కడ వేరే స్టూడెంట్స్ వచ్చారు మా కంట్రీకి కాకుండా దే గైడ్ హెల్ప్ విత్ దమ్ ఎవ్రీథింగ్ లైక్ అకామిడేషన్ ఉండడానికి అయినా అండ్ స్టడీస్కి అయినా చాలా కోఆపరేటివ్గా ఉంటారు వాళ్ళు. అంటే కెనడాలో కొంతమంది ప్రిఫర్ చేస్తే, యుఎస్లో కొంతమంది ప్రిఫర్ చేస్తే, ఇప్పుడు మీరు ఎస్పెషలీ యూరోప్ అండ్ యూకే అని అంటున్నారు. ఎక్కువ మంది ఎక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉంటారంటే ఏం చెప్తారు? కంట్రీస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవరిని ఇంటెన్షన్ ఉంది, కెనడా ఉంది. సో కెనడా మోస్ట్లీ దే యూ లుక్ ఫర్ ద PR పర్పస్. సో PR మాకు చాలా తొందరగా దొరుకుతుంది కాబట్టి విల్ గో విత్ ద కెనడా అని అంటారు. యూఎస్కి మనం ఇప్పుడు IT ఫీల్డ్ ఉంది, స్పెషాలిటీ ఒక ఎవ్రీ కంట్రీస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో మోస్ట్లీ IT ఉన్న వాళ్ళు, IT ఫీల్డ్ నుంచి బిలాంగ్ చేసే వాళ్ళు యూఎస్కి చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ కమింగ్ టు ద హూ హాజ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఓవర్ దేర్, మాస్టర్స్ అయిన తర్వాత వీ హ్యావ్ టు బిల్డ్ అప్ విత్ అ బిజినెస్ అండ్ వీ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, that kind of, and medicals, accountings, computing systems, and these programs are చాలా లైక్ హై రేంజ్లో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మనం కమింగ్ టు ద UK అండ్ యూరోప్ కంట్రీస్ టాప్ బిజినెస్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ. బిజినెస్ ప్రోగ్రామ్స్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అక్కడ మనకి. రైట్. ఎస్. అండ్ మెడికల్స్కి ఉంది అండ్ కంప్యూటింగ్కి ఉంది, సో అకౌంటింగ్స్కి ఉంది. సో హూ వాజ్ లైక్ లుకింగ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద ఆఫ్టర్ మాస్టర్ ఆల్సో మనకు ఇక్కడ వచ్చి అయినా సెటప్ చేయాలి మన బిజినెస్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు సెటప్ ఓవర్ దేర్. కొన్ని కంట్రీస్ మనకు ఉన్నాయి, ఇప్పుడు మాల్టా ఉంది మనకు యూరోప్ కంట్రీలో, అక్కడ వీ ఆల్సో లైక్ స్టార్ట్ అవర్ బిజినెస్ ఓవర్ దేర్. సో అంత అఫోర్డబుల్గా ఉంది ఆ కంట్రీ కూడా. సో దానికి మనం డిఫరెంట్ అన్ని కంట్రీస్కి డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ట్రూ. అంటే యూరోప్కి కానీ యూకేకి కానీ ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ అని అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కంట్రీ ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది మనకు ఏంటంటే వితౌట్ ఎనీ ప్రొఫెన్సీ లైక్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ఆల్సో వీ కెన్ గో అండ్ సజెస్ట్ ద స్టూడెంట్ ఫర్ అబ్రాడ్ స్టడీస్. మనకు ఇక్కడ ప్రొఫెన్సీస్ వచ్చి ఇప్పుడు IELTS ఉంది, TOEFL, PTE అండ్ డ్యూలింగో కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తారు. కమింగ్ టు కెనడా అండ్ USA యాజ్ లైక్ డ్యూలింగో కంపల్సరీ ఆర్ ఎల్స్ PT కంపల్సరీ, IELTS, TOEFL ఏ ప్రొఫెన్సీ అయినా కంపల్సరీగా మ్యాండేటరీగా ఉంటుంది. కానీ కమింగ్ టు ద UK అండ్ యూరోప్ వీ డోంట్ వాంట్ ఎనీ ప్రొఫెన్సీ టెస్ట్. based on their bachelor's or master like their inter board పైన మనం సజెస్ట్ చేస్తాము.
ఇన్ ద కేస్ ఒక కేసులో అంటే ఇప్పుడు చాలా పర్సంటేజ్ తక్కువ ఉంది స్టూడెంట్కి, సో ఆ టైంలో మేము ఇక్కడ సజెస్ట్ చేస్తాంకి జస్ట్ రైట్ విత్ ద ఎనీ వన్ ఆఫ్ ప్రొఫెన్సీ టెస్ట్. రైట్. అదర్ దాట్ నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రొఫెన్సీ. అంటే యూరోపియన్ కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ స్కాలర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్న చెప్తారా? ఎస్, కమింగ్ టు లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకు యూరోప్లో ఉంది. సో యూరోప్లో వచ్చేసి ఇటాలీ అండ్ జర్మనీ బేస్డ్ ఆన్ ఇప్పుడు స్టూడెంట్ ప్రొఫైల్ని ఇంటేక్ని బట్టి వాళ్ళు ఏంటంటే మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అప్పుడు స్టూడెంట్ హూ ఆర్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ బడ్జెట్ని చూసుకుంటారు, మనం ఎంత అవుతుంది ఆర్ ఇండియన్ స్టూడెంట్కి ప్రాబ్లం అవుతుందంటే వీ కెన్ సజెస్ట్ దెమ్ ఇఫ్ దే హ్యావ్ లైక్ గుడ్ పర్సంటేజ్ ఎక్కువ బాగుంది మనకి అండ్ ఈ డెఫినెట్లీ గెట్ ద స్కాలర్షిప్ అండ్ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్. మోస్ట్లీ ఇప్పుడు రీసెంట్లీగా మనకు సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది, ఇంటేక్ని బట్టి చూస్తే. సో ఇప్పుడు ఇటాలీ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, జర్మనీ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ ద స్టూడెంట్ వీ గోయింగ్ టు గెట్. అండ్ స్కాలర్షిప్కి వచ్చేసి ఐదర్ యూకే అయినా యూరోపియన్ కంట్రీ అయినా బేస్డ్ ఆన్ దట్ డెఫినెట్లీ దిల్ గెట్ ద స్కాలర్షిప్స్. రైట్. ఇంటర్వ్యూకి కానీ వీసా ప్రాసెస్కి కానీ లేదంటే అడ్మిషన్కి సంబంధించి కానీ వీళ్ళకి ఎలాంటి కోచింగ్ అనండి ట్రైనింగ్ అనండి మీరు ఇస్తారు అంటే ఏం చెప్తారు? అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇక్కడ వీసాకి ఆర్ఎల్స్ లైక్ ఇంటర్వ్యూ చెప్తే మనకు ఎలా యూఎస్ఏలో ఇంటర్వ్యూ ఉంటాయి. వీ నో దాట్ యూఎస్ఏ కమింగ్ టు ద యూఎస్ఏ అంటే డెఫినెట్గా మనకు ఇంటర్వ్యూ ఉంటుంది వీసాకి. కానీ ఇక్కడ దట్ ఆల్సో బి అ బెనిఫిట్ థింగ్, ఇక్కడ మనకు యూరోపియన్ కంట్రీస్లో ఇంటర్వ్యూ ఉండదు. కమింగ్ టు ద వీసా పర్పస్ నో ఇంటర్వ్యూస్ ఆర్ రిక్వైర్డ్. సో ఓన్లీ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు ఓన్లీ మనం అడ్మిషన్కి అప్లై చేసాము ఆ ప్రాసెస్ని బట్టి తీసుకుంటే యూనివర్సిటీ నుంచి ఓన్లీ ప్రీ ఇంటర్వ్యూ అని ఒకటి జస్ట్ ఫర్ ది లైక్ స్టూడెంట్స్ ప్రొఫైల్ని ఇవాల్యుయేట్ చేయడానికి వాళ్ళు కాల్ తీసుకుంటారు ఒకటి, రాదర్ దాన్ ఇంటర్వ్యూ అని పర్టికులర్గా ఉండదు. అండ్ సమ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ప్రీ క్యాస్ థింగ్స్ దే గోయింగ్ టు టేక్ ద ఇంటర్వ్యూ. వీసాకి అయితే డ్రాప్ బాక్స్ సెక్షన్ ఉంటుంది, నో ఇంటర్వ్యూ ఇస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఓవర్ దట్. అంటే మీరు యాజ్ అ సీనియర్ కౌన్సిలర్ మీరు ఓన్లీ యూరోపియన్ అండ్ యూకేకి సంబంధించి ఎక్కువ మంది స్టూడెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారా? ఈజ్ ఇట్? యా, కమింగ్ టు ద మీ ఆర్ ఇస్ లైక్ వీ గోయింగ్ టు గైడ్ విత్ ద ఆల్ కంట్రీస్. స్టూడెంట్ని బట్టి మనం గైడ్ చేస్తాము యాక్చువల్లీ. ఐదర్ ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి దే హ్యావ్ లైక్ బిలాంగ్స్ టు ద పూర్ ఫ్యామిలీ ఆర్ దే నాట్ అఫోర్డబుల్ దట్ మచ్ టు ద కెనడా ఆర్ ఎల్స్ లైక్ యూఎస్ఏ ఆర్ లైక్ అదర్ కంట్రీస్. సింగపూర్ ఉంది మనకు, అది కూడా డీల్ చేస్తున్నాం మేము. సో దాన్ని బట్టి స్టూడెంట్ క్రైటీరియాని చూసి వేర్ హీ ఫిట్స్ విచ్ వీ కెన్ గైడ్ దెమ్ and what like he can achieve his goals or his studies or his complete masters. So దాన్ని బట్టి డెఫినెట్గా we can suggest. తర్వాత వీటికి కావాల్సిన పాస్పోర్ట్కి కానీ వీసాకి కానీ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏం చెప్తారు? అడ్మిషన్కి వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ కావాలి రిక్వైర్డ్గా, కంట్రీస్ని బట్టి ఉంటాయి అండ్ కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ అకాడమిక్ డాక్యుమెంట్ తీసుకుంటాం స్టూడెంట్ దగ్గర నుంచి. అకాడమిక్స్ అంటే ఇప్పుడు మనకు ఎస్ఎస్సి బోర్డ్స్ అండ్ ప్లస్ బ్యాచిలర్స్ ఉంటాయి. దాంతోపాటు మనం పాస్పోర్ట్ రిక్వైర్డ్ లైక్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి వాళ్ళ దగ్గర, LORs లెటర్ ఆఫ్ రికమెండేషన్ యూనివర్సిటీ నుంచి ఆర్ వేర్ దే ఆర్ స్టడీడ్ బ్యాచిలర్స్ అక్కడ నుంచి మనకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకుంటాం అండ్ ప్లస్ SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. స్టూడెంట్ హ్యాస్ టు గివ్ ద ప్రాపర్ స్టేట్మెంట్ దట్ వై హీ వాంట్స్ టు స్టడీ ఓవర్ దేర్ ఇన్ అబ్రాడ్స్. సో అలా స్టేట్మెంట్ ఇస్తారు స్టూడెంట్ దాన్ని బట్టి. అండ్ పాస్పోర్ట్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వచ్చేసి ఆర్ యూకేకి వచ్చేసి మనం స్కైప్ ఐడి తీసుకుంటాం అక్కడ. అండ్ ప్లస్ వి రిక్వైర్డ్ ఫోటో, వన్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో దీస్ డాక్యుమెంట్స్ విల్ కలెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఓకే. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుందండి? యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ మనం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ లైక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పర్టికులర్ యూనివర్సిటీ మనం స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి యూనివర్సిటీ సజెస్ట్ చేసిన తర్వాత వీ విల్ డూ అప్లై ఫర్ ద విల్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫర్ ద పర్టికులర్ యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ని సబ్మిట్ చేశాక మనకు అక్కడ నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది, ఆఫర్ లెటర్. సో ఆఫర్ లెటర్ వచ్చాక స్టూడెంట్ హ్యాస్ టు డూ ద పేమెంట్ డిపాజిట్, ఫస్ట్ సెమ్ డిపాజిట్. సో కన్వీనియంట్ ఏంటంటే ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ ఉన్నా వీ కెన్ ఓన్లీ పే ద ఫస్ట్ సెమ్. సో ఫస్ట్ సెమ్ ఫీ పే చేసుకొని దాని ప్రకారం సెకండ్ సెమ్ ఉంటుంది. ఇంకా సెకండ్ సెమ్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు షో. అరౌండ్లీ 10 lakhs మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపిస్తాం ఇక్కడ యూకేకి అయినా ఆర్ యూరోపియన్ కంట్రీస్కి అయినా. సో ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెకండ్ సెమ్ ఫీ యాడ్ చేసి
ఫండింగ్స్లో చూపించాలి. ఫండింగ్స్ వచ్చేసి 1 month ఓల్డ్ ఫండ్స్ కూడా చూపించవచ్చు. సో ఫండింగ్స్ చూపించిన తర్వాత వీ కెన్ గో హెడ్ విత్ ద వీసా ప్రాసెస్. రైట్, అదే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంది యాక్చువల్లీ. వీసా ప్రాసెస్ గురించి ఒకసారి డీటెయిల్. సో కమింగ్ టు ద వీసా ప్రాసెస్, ఇప్పుడు మనకు డిపాజిట్ ఫీ స్టూడెంట్ పేడ్ ఫస్ట్ సెమ్, అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్ ఫండింగ్స్ కూడా రెడీ ఉంది స్టూడెంట్ దగ్గర. అంటే కొన్ని యూకేకి అండ్ యూరోపియన్ కంట్రీస్కి ఎవ్రీ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ ప్రొసీజర్ యాక్చువల్లీ. సో అక్కడ వచ్చేసి కొన్ని ఇప్పుడు యూకేకి అనుకోండి మెడికల్స్ కావాలి అండ్ సమ్దే ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ యూరోపియన్ కంట్రీస్కి వచ్చేసి వన్స్ లైక్ మనం పే చేసుకున్నాం డిపాజిట్ అండ్ ప్లస్ ఫండింగ్స్ రెడీ ఉంది మన దగ్గర అంటే ఇంకా విత్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి మనం యాజ్ వీ సబ్మిటెడ్ ఇన్ ఫర్ ద అప్లికేషన్, దాన్ని బట్టి మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వీసా అంటే ఇక్కడ నేను చెప్పాను లైక్ ఇంటర్వ్యూ ఉండదు మనకి అని. సో ఓన్లీ డ్రాప్ బాక్స్ ఉంటుంది. సో మనం పేమెంట్ లింక్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో దాంట్ని విఎఫ్ఎస్కి వెళ్ళి వీసా ఫెసిలిటేషన్ సర్వీస్ ఉంది. సో అక్కడ వెళ్ళి స్టూడెంట్ డ్రాప్ చేసి రావాలి వీసా. సో డ్రాప్ చేశాక మనకు మ్యాక్సిమం 15 to 20 daysలో వీసా స్టేటస్ తెలిసిపోతుంది. రైట్. సో వీటన్నింటికి కూడా ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు? టైం కన్వీనియంట్లీగా మనకు ఓన్లీ 2 to 3 weeksలో ఆఫర్ లెటర్ వచ్చింది అనుకోండి. సో ఫండింగ్స్ రెడీ ఉంది స్టూడెంట్ దగ్గర అంటే మ్యాక్సిమం 2 to 3 monthsలో మనకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ లైక్ సబ్మిట్ చేశారు, 2 weeks పట్టింది ఆఫర్ లెటర్ రావడానికి అంటే తర్వాత ఫండింగ్స్ రెడీ ఉన్నాయి, స్టూడెంట్ డెఫినెట్లీ కెన్ బిఫోర్ 3 months ఆల్సో ప్రాసెస్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే. కాదు అంటే మ్యాక్సిమం 3 months బిఫోర్ స్టూడెంట్ నీడ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. ఓ దట్స్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫౌజియా గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద నైస్ ఇన్ఫర్మేషన్.